వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పులిబిడ్డే వైఎస్ షర్మిల సంచలనమైనటువంటి ట్వీట్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నామన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా కూడా పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు. వైసీపీకి ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చకామెర్ల రోగం తగ్గలేదు అంటూ కూడా చెప్తున్నారు. కళ్ళకు కమ్మిన పసుపు బయర్లు తొలగినట్టు లేదు అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే అద్దంలో మొహం చూసుకున్న చంద్రబాబు కనిపించడం చాలా బాధాకరం. ఏది చేసినా అర్థం పరమార్థం టీడీపీ అనడం వారి వెరితనానికి నిదర్శనం అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. స్వయం శక్తితో ఎదుగుతుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంటే, ప్రత్యామ్నాయం పార్టీగా ప్రజల్లో ఒక ముద్ర వేసుకుంటున్న నేపథ్యంలో కూడా ఇది చూసి ఓర్వలేక అసత్యపు ఆరోపణలు కూడా నిందలు వేయడంలో మీ చేతగాని తనానికి నిదర్శనం అంటూ కూడా శర్మ గారు ఇక్కడ వ్యాఖ్యలు చేశారు. అయితే 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్టు తీర్పు ఇచ్చిన మీ నీచపు చేష్టలు మారలేదంటూ కూడా ఆమె చెప్తున్నారు. అసత్యాలు వల్లే ఇక్కడ మీకు అవి చెప్పుకోవడం, అసత్యాలు వల్లవేయడం మానుకోలేదు. నిజాలు జీర్ణించుకోలేక మీరు మీ ఈ జన్మకు కూడా మారరు అని రాష్ట్ర ప్రజలకు మరోసారి అర్థమయ్యింది అంటూ కూడా ఘాటుగానే పేర్కొన్నారు. ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసు. ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో తెలుసు. తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచి రాష్ట్ర ప్రయోజనాలను మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకు తిన్నావు. ప్యాలెస్లు కట్టుకున్నావు, సొంత ఖజానాన్ని నింపుకున్నావు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చి ప్రజల ఆస్తులు కాజేయాలని చూశావు, ఋషికొండను కబ్జా చేయాలని చూశావు. మొత్తంగా మోడీ దోస్తులకు రాష్ట్రాన్ని దోచిపెట్టావు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజల ప్రతి అంశంలో కూడా మోడీకి మద్దతుగా నిలిచి 5 ఏళ్ల పాటు మోదీ సేవలో కూడా తరించినట్టు ప్రజలకు సర్వం బోధపడింది అని కూడా షర్మిల మెచ్చిపోయారు. ఎవరో ఒకరు సేవలో తరించాల్సినటువంటి కర్మ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి బిడ్డగా షర్మిలారెడ్డికి పట్టలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. పులిబిడ్డే ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే పార్టీలు బీజేపీకి గులాంగిరి చేసేవి. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి గులాంగిరి చేయవంటూ కూడా ప్రతిపక్షంగా ఒంటరిగా పోరాటం చేస్తుందంటూ కూడా చెప్పుకొచ్చింది ఆమె. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీకి పోవడానికి మీకు దమ్ము లేకుంటే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా బయట ఉండి ఎత్తుచూపుతూ ప్రజా సమస్యల మీద గొంతెత్తే పోరాడుతున్నది ఈ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అంటూ కూడా చెప్పుకొచ్చింది. వక్స్ బిల్లుకు మద్దతుగా పలికినటువంటి ముస్లింలకు ఇఫ్తార్ విందులో బాబు విషం పెట్టారని చేసినటువంటి ఆ ఆరోపణలు కూడా వినపడకపోవడం మీ చెవిటోళ్ళుగా అనడానికి ఇది ఒక నిదర్శనమని, పోలవరం ప్రాజెక్టు విషయంలో మా ఆవేదన కనబడుతుంది. మీరు గుడ్డోళ్ళు అనడానికి ఇది ఒక నిదర్శనం. మీకు ప్రజల శ్రేయస్సు ముఖ్యం అనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి పోలవరం మీద ఎందుకు ప్రశ్నించలేదు? అసెంబ్లీ వేదికగా సూపర్ 6 మోసాలను ఎందుకు ఎండగట్టలేదు? మీ నీచపు కుయుక్తులతో పాపపు సొమ్మును ఎరగా చూపి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలని కుట్ర తప్ప ప్రజా సమస్యలపైన మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ ఎదగడం చూసి మీరు భయపడుతున్నారు అనేది పచ్చి నిజం అంటూ కూడా షర్మిల ఎక్స్లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు నిజమా అబద్ధమా అనే దానికి సంబంధించి మీకు ఏమనిపిస్తే దాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.